ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రెండో లిస్టులో గడ్కరీ, ఖట్టార్, పీయూష్ గోయల్. పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు ఎన్హెచ్ఐ సూచన. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో సీఎం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారం నాడు ప్రకటించింది. 72 మందితో జాబితా విడుదల చేసింది. నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టార్, అనురూప్ ఠాకూర్, పీయూష్ గోయల్, తేజస్వి సూర్య వంటి ప్రముఖులు ఈ జాబితాలో చోటు తప్పించుకున్నారు. పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ కీలక సూచన చేసింది. వినియోగదారులు వెంటనే ఇతర ఫాస్టాగ్ సంస్థలకు మారిపోవాలని కోరింది. IHMCL పేర్కొన్న జాబితాలో ఉన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మరో 2 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రకటన చేసింది. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 2 కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొత్తం 8,400 కోట్లతో 21 కిలోమీటర్ల మేర ఈ 2 మెట్రో కారిడార్లను విస్తరించనున్నారు. గీతాంజలి కేసును సోషల్ మీడియాలో ట్రోలర్లు వాడిన భాషను మీడియా ముందుంచలేని పరిస్థితి. విచారణలో పోలీసులు కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను కనుగొన్నారు. వాటిని వినియోగించిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే కొన్ని అకౌంట్లు పూర్తిగా నకిలీవని తేలాయి. వాటిని కూడా గుర్తించి సదరు వ్యక్తులపై కఠిన చర్య తీసుకుంటామన్నారు ఏపీ పోలీసులు. They are being operated from by the original owners of the pages. Few handles they are seen to be outright fake, but we will not stop there. We will identify the IP logs, will trace them, and will make sure that these perpetrators are brought to the book. వైసీపీలో అసంతృప్తులు, అసమ్మతి వ్యవహారాలపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గ్రూపులు, వర్గాలతో ఆందోళన చేస్తున్న నేతలను పిలిచి మాట్లాడుతున్నట్లు సమాచారం. దానికోసం అధికారిక సమీక్షలను రద్దు చేసుకుని పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఆయన పిలుపు మేరకు అసంతృప్త నేతలు, ఆశావాహులు క్యాంపు ఆఫీస్కు తరలివచ్చారు. ముఖ్యంగా నరసరావుపేటలో వైసీపీ నేతల గ్రూప్ తగాదాలపై జగన్ దృష్టి సారించారు. రైతు బంధు పథకంపై కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతు బంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో 7% రైతులకు రైతు బంధును కట్ చేసేందుకు నిర్ణయించింది. ఈ 7%లో పాటుపడ్డ భూములు, సాగు చేయని భూములు, ట్యాక్స్ పేయర్లు, పొలిటికల్ లీడర్లకు సంబంధించిన భూములు ఉన్నట్లు తెలిసింది. వీరి భూములకు రైతు బంధు కట్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. అయితే రైతు భరోసా అమలు చేసే సమయానికి ఈ సీలింగ్ మరింత ఉంటుందని అధికారులు చెబుతుండడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు 84% మందికి రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయగా 93% మందికి రైతు బంధు నిధులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. బారాసా జిల్లా అధ్యక్ష పదవికి సిరుపురు మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప రాజీనామా చేశారు. బీఎస్పీతో పొత్తుతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14న మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత దూషణలు, రౌడీయిజం చేయటం, ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ తగాదాలు పెట్టడం, ఇవన్నీ కూడా మేము చూసాం, మీరు కూడా చూశారు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేద్దామనే నిర్ణయానికి రావడం మాకు చాలా బాధ కలిగించింది. మరి మేము కేసీఆర్ గారి విధానాల వల్ల కానీ మరి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కానీ మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము నియోజకవర్గం అభివృద్ధి, ఇక్కడ సంక్షేమం మాత్రమే మేము దృష్టిలో పెట్టుకుని నడిచాను. నేను నా రాజకీయంలోని 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే కేవలం సిర్పూర్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసమే నేను పాటుపడ్డాను. కానీ నేను ఎక్కడ కూడా వేరే రాజకీయాలు కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలేదు. మరి మొన్న ఏదైతే ప్రవీణ్ కుమార్ గారు, కేసీఆర్ గారు కలిశారో అది చూసిన తర్వాత మేమంతా చాలా మనస్తాపానికి గురై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా ముఖ్య అనుచరులు మనకింత అవమానం జరిగిన తర్వాత మనం ఈ పార్టీలో ఉండటం సరైనది కాదని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దానివల్ల మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం, మరి 9 ప్రాజెక్టు కోసం, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయాల్సి ఉన్నాయి. వాటిలన్నింటినీ మొన్ననే ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ పనిచేయడానికి మేమందరం కూడా ముందుకు పోతూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి వినయ్ గార్డెన్లో గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నామని చెప్పి
తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా పాత కొత్త అనే కలయిక లేకుండా మేము ముందుకు పోతాం. కోనప్ప గారు చేరేది అధికార పార్టీలో చేరి ఏదో చలాయించుకుందామని, ఏదో చేద్దామని చెప్పి పదవులు ఆశించి పోతున్నాడని చెప్పి కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరి సమక్షంలో చెప్తూ ఉన్నాను, ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవి కానీ, ఈ జిల్లా అధ్యక్ష పదవి కానీ నాకు అవసరం లేదు. నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ 2 పదవులు గొప్పవి కాదు. నేను ప్రజలకి ఏ రకంగా అయినా నేను పని చేయగలుగుతాను, ఏ రకంగా సాయం చేయగలుగుతాను. ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయటమే నా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ అలలపై ఏర్పాటు చేసిన లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అలలపై లేజర్ షో నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. తెలంగాణ గత సంస్కృతి, దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ షోను డిజైన్ చేశారు. ఆలగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలం పెద్దనంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పెద్దెమ్మినూరు గ్రామంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పూర్తిగా పడిపోయినందున దేవాలయాన్ని పునరుద్ధరించుటకు గ్రామ పెద్దలు మరియు ప్రజల కోరిక మేరకు శ్రీ శుభకృత నామ సంవత్సర మాఘ మాస శుద్ధ
12/3/2024 తేదీన మంగళవారం ఉదయం 8 గంటలకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దివి నుండి భూమికి గంగాదేవి మాతను రప్పించిన భగీరథ వంశస్థులైన ఉప్పరి చిన్న వెంకటరమణ కుమారుడు ఉప్పరి వెంకట్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలం పెద్దెమినూరు గ్రామం కుందు నది పరివాహ ప్రాంతం ఒడ్డున దాదాపు సుమారు పూర్వం 6 శతాబ్దాల కిందట కుందు నదిలో కొట్టుకుని వచ్చి ఆటుపోట్లకు తేలాడుకుంటూ వచ్చి నిలిచిన శ్రీ 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 వీరాంజనేయ స్వామి శిలారూపాన్ని పునరుద్ధరణ నిర్మించడానికి ఎన్ఆర్ఐ నెల్లూరు వాస్తవ్యులు ఐటీఏ కంపెనీ గ్లిగిజ్ నవంబర్ 2023 సంవత్సరాన శ్రీకారం చుట్టారు. కొంచెం ఏదో 1 మంత్ చార్జెస్ తీసేటోళ్ళము. సార్ వచ్చాక ఇలా ఎందుకు మా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే కొంచెము ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఉన్నారండి. సార్ వాళ్ళది కంపెనీ పేరు గిగ్లిజ్. సో వీళ్ళ దగ్గర మనకు ఇంటర్మీడియట్ చదివి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారంటే లైక్ ఒక 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అట్లనే 1.8 ప్యాకేజ్ కింద 12 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4.5 లెక్కన మనకు సార్ కంపెనీలో డైరెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఎక్కడ మళ్ళీ బయట మనం వెతుకులాడాల్సిన అవసరం లేదండి. 12 మంత్స్ మేడం. 12 మంత్స్ మేడం. థ్యాంక్ యూ. ఈ టెంపుల్ యాక్చువల్గా సార్ మేము అంతా మా ఊరు పెద్ద సహకారం అందరితో కలిసి మేము ఫస్ట్ సారి కట్టినప్పుడు అందరూ చందాలు ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారు సార్. సో ఆ ఇంటెన్షన్షిప్తోనే మళ్ళీ మేము బయటికి కూడా వచ్చి మళ్ళీ సార్ వాళ్ళు ఎవరైనా పెద్దగా ఉండేటోళ్ళను వాళ్ళ సహకారంతోనే మేము ఈ టెంపుల్ కానీ బయట వెళ్ళడం కానీ అన్నీ చేసాము. ఇప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ మంచిగా ఉన్నారు సార్. మాకు టెంపుల్ కట్టించుకోవాలా, మనం చిన్నప్పుడు ఆడుకున్నాము, ఎవరైనా ఎంకరేజ్ చేస్తామంటే మా సపోర్ట్ ఇస్తాము. సో ఆ విధంగానే మేము ఇప్పుడు ఈ విధంగా అందరినీ ఇన్వైట్ చేసుకుని అందరి సహకారంతో ఈ టెంపుల్ను కొంచెం మంచిగా కట్టించుకోవాలనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాం సార్. అదే విధంగా మేము ఈ టెంపుల్ తరఫున కొన్ని ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి జాబ్స్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్. సార్ కూడా రెడీగా ఉన్నాడు. అదే మేము అనౌన్స్ కూడా చేసింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్ ఇది 1 crore దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి కన్స్ట్రక్షన్ కి. సో 80 lakhs 88 lakhs ఏదో. సో మా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ దిగుతుంది. సో సపరేట్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ హైర్ చేస్తున్నాం. సో వాళ్ళు వచ్చేసి మాక్సిమం 3D మోడల్ రెడీ చేస్తున్నారు. సో ఒకసారి 3D మోడల్ రెడీ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి స్టార్ట్ బై దిస్ మంత్ 29. థ్యాంక్ యూ. బీజేపీ రెండో లిస్టులో గడ్కరీ, ఖట్టార్, పీయూష్ గోయల్. పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు ఎన్హెచ్ఐ సూచన. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో సీఎం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.